సెమినికట్టైన యుటా రాష్ట్రం అమెరికా లోని ఎండమూరి కండ్లు మధ్యలో న్యూస్ పేపర్ రాక్ పత్రిక రాయి అనే ప్రసిద్ధ పెట్రోగ్లిఫ్ శిలాచిత్రాల పలక ఉత్తర అమెరికాలోనే అత్యంత అద్భుతమైన అధిక సంఖ్యలో శిలా పదచిత్రాలతో కూడినదిగా నిలుస్తోంది. ఇది కెనియన్ల్యాండ్స్ జాతీయ ఉద్యానవన ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక పెద్ద నిలువు వాలుని రాతి పలక. ఈ రాతిపై కాలక్రమంలో సుమారు 650కు పైగా వేర్వేరు చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. వీటిలో కొన్ని 2000 సంవత్సరాల కంటే పాతవి అని నమ్ముతారు. మొదట ఇవి ప్రాచీన పువేలోవన్ యాన్సెస్ట్రల్ ప్యూబ్లోన్స్ మునుపటి పేరుతో అనాసాజీ ప్రజలచే చెక్కబడ్డాయి. తర్వాత ఫ్రెమాండ్, నావాహో, కుటే మరియు ఇతర అమెరికా ఆదివాసీలచే కూడా నిండిపోయాయి. ఈ శిలాచిత్రాలు డెజర్ట్ వార్నిష్ అనే ఇనుము, మాంగనీస్ వంటి ఖనిజాలతో ఏర్పడే నలుపు పదరాన్ని తొలగించి లోపలి పల్చని రాయిని బయటపడేలా చెక్కబడ్డాయి. దీని వలన పలు తరాల చిహ్నాలు, జంతువులు, మనుష్య రూపాలు, తిరుగుబొమ్మలు, చేతి ముద్రలు మరియు గణిత ఆకారాలతో కూడిన ఒక శిలా చిత్తరువు రూపుదిద్దుకుంది. వాటి అర్థం పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా పరిశోధకులు ఇవి వేట దృశ్యాలు, తెగల చిహ్నాలు, ఆధ్యాత్మిక దర్శనాలు, ప్రదేశ గుర్తింపు సూచికలు లేదా ఒక సమూహీయ సమాచారం బోర్డు వంటివిగా ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే దీనికి న్యూస్ పేపర్ రాక్ అనే పేరు వచ్చింది. ఈ శిలాచిత్రాలు కాలగమనంలో వచ్చిన సాంస్కృతిక మార్పులను ప్రతిబింబిస్తూ ఆ ప్రాచీన ప్రజల జీవన విధానం, నమ్మకాలు మరియు ప్రయాణాలను మౌనంగా వెలిబుచ్చే నిరంతర కథనంలా నిలుస్తున్నాయి. నేటికి ఇది ఒక ప్రాముఖ్యమైన పురావస్తు ప్రదేశం మాత్రమే కాక ఒక పవిత్ర సాంస్కృతిక ధరోహరగా మారింది. శిలలో చెక్కిన కథలు శతాబ్దాల చల్లని గాలుల మధ్య మౌనంగా నిలబడి భవిష్య తలమూలలు వాటిని చదవడానికి ఎదురు చూస్తున్నట్లుగా ఉండే జీవంతమైన సందేశం.